మోసపోతుంది కూడా ఒక మిడిల్ క్లాస్ ఇల్లాలిగా ఉన్న వ్యక్తులే ఎక్కువ మంది మోసపోతున్నారు. జీవితంలో ఒక మధ్యతరగతి ఇల్లాలు ఎదుర్కొనే అన్ని సమస్యలు నాకు తెలిసినంత వరకు ఇంకా ఎవ్వరు ఏ ఫ్యామిలీ కూడా ఎదుర్కోదండి. ఎంత రిచ్ వాళ్ళు ఎదుర్కోరు, పూర్ పర్సన్స్ గా ఉన్న వాళ్ళు కూడా ఆనెస్ట్ గా చెప్తున్నాను ఎదుర్కోరు. ఒక మధ్యతరగతిగా ఉన్న ఇల్లాలు నలిగిపోతుంటుందండి. ఇంట్లో ప్రతిరోజు కుటుంబ బాధ్యతలు అయితేనేమి, ఆర్థిక పరిస్థితులు అయితేనేమి, ఇంట్లో వర్క్ అయితేనేమి అన్ని కూడా ఓన్ గా చేసుకోవాల్సింది ఉంటుంది. ఇలాంటి టైంలో మీరు బిజినెస్ చేయగలరా లేదా అనే క్వశ్చన్కి వస్తే ఇన్ని మెయింటెనెన్స్ చేసే మీరు, హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ అనితారెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు అనితారెడ్డి అఫీషియల్ ఛానల్. నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి, ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటానండి. అందులో భాగంగా ఇంట్లో ఉంటూ తక్కువ పెట్టుబడితోనే ఏమేం బిజినెస్ చేసుకోవచ్చు, ఎలా మనీ ఎర్న్ చేసుకోవచ్చు, చాలా విషయాలు వీడియోస్ షేర్ చేశాను. చాలా మంది అక్క మీ వీడియోస్ మాకు బాగా ఉపయోగపడుతున్నాయని చెప్తున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. అందులో భాగంగా ఈ రోజు నేను మీకు 4 రకాలుగా బిజినెస్లు అస్సలు చేయకూడని ఈ రోజు మీకు చెప్తున్నానండి. ఎందుకు చెప్తున్నానంటే చాలా చోట్ల మహిళలే ఎక్కువ మోసపోతున్నారు. ఎవరైతే మధ్యతరగతి ఇల్లాలుగా ఉండి ఆ ఫ్యామిలీకి ఆర్థికంగా సపోర్ట్ గా నిలబడడానికి ఏదో ఒక బిజినెస్ చేద్దాం అనుకున్నప్పుడు కొంతమంది ఈ బిజినెస్ చేస్తే మీకు మంచి లాభాలు ఉంటాయి, మాది గ్యారంటీ అని అన్నప్పుడు వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి బిజినెస్ స్టార్ట్ చేసి చాలా నష్టపోతున్నారండి. కాబట్టి ఏ ఒక్క మహిళ, మిడిల్ క్లాస్ మహిళ ఆర్థికంగా నష్టపోకూడదన్న ఉద్దేశంతో ఈ 4 బిజినెస్లు చేయకండి అని చెప్తున్నాను. అవి ఏంటంటో మీరు తెలుసుకునే ముందు ప్రతి ఒక్కటి మీ వరకు వచ్చే ఉంటుంది. నాకు తెలిసి ఎవరెవరి వరకు వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఫస్ట్ వన్, బైబ్యాక్ బిజినెస్. రియలా ఫేకా? 100% ఫేక్ అండి. ఎందుకు అంటే చాలా మంది నన్ను కూడా అడుగుతూ ఉంటారు, అక్క ప్యాకింగ్ బిజినెస్ ఉంటే చెప్పండి అని నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తుంటారు. వాళ్ళది నేను తప్పనండి, అది వాళ్ళ అమాయకత్వము. ఎందుకంటే మన వాళ్ళు యూట్యూబ్ లో చెప్పే విషయాలు చూసి అవునా రియల్ ఏమో అనుకుంటారు ఆర్థిక పరిస్థితుల వల్ల. అంతే, అది చాలా ఫేక్ అండి. 95% ఫేక్. ఓన్లీ 5% మాత్రమే కరెక్ట్ ఉంటుంది. ఆ కరెక్ట్ పర్సన్స్ ఎవరు అనేది మనం గెస్ చేయడం చాలా కష్టము. బైబ్యాక్ బిజినెస్ అనేది చాలా ఫ్రాడ్. అందులో నేను కూడా ఒక బాధ్యతరాలనేనండి. నేను కూడా ఒకప్పుడు బైబ్యాక్ బిజినెస్ అని వాళ్ళే క్యాండిల్స్ చేయిస్తే మేము తీసుకుంటామని మైనము మిషన్స్ వాళ్ళే ఇచ్చింటే నేను చేసిన తర్వాత చేసిన ప్రోడక్ట్ తీసుకోలేదు. ఇది 15 years విషయం చెప్తున్నాను. అంటే ఒక తెలియని అమాయకంగా ఉన్నప్పుడు నేనే మోసపోయాను. ఇలా ఒక్కరు కూడా మోసపోకూడదు అన్న ఉద్దేశంతో మీకు చెప్తున్నానండి. అప్పట్లోనే నాకు 5,000 వరకు లాస్ వచ్చింది క్యాండిల్స్ బిజినెస్ వల్ల. కాబట్టి మీరు ఎవ్వరు కూడా మోసపోకూడదు. ఈ క్యాండిల్స్ ఒకటే కాదండి, చాలా ప్యాకింగ్స్. మీరు ఏం లేదు చాక్లెట్ ప్యాకింగ్ ఇవి అవి అని చెప్తారు, అదంతా ఫ్రాడ్ అండి. అలాగే సెకండ్ వన్, మల్టీ లెవెల్ బిజినెస్. ఈ మల్టీ లెవెల్ బిజినెస్ అనేది కూడా చాలా ఫ్రాడ్, అంటే చాలా ఫ్రాడ్ అండి. పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా వచ్చి ఈ మల్టీ లెవెల్ బిజినెస్ చేయండి, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, మీరు ఒక ముగ్గురిని జాయిన్ చేయండి, ఆ ముగ్గురు నుంచి ఒక్కొక్కరు ముగ్గురిని జాయిన్ చేయించండి. మీకు ఎప్పుడైనా లైఫ్ లో కారు చూసారా? కారు మీరు కొనుక్కునే బాధ్యత మాది, మీకు ఒక విల్లా కొనుక్కోండి, లేదంటే మీకు ఫారెన్ ట్రిప్ తీసుకెళ్తాము, మీరు గనక ఇలా చేసినట్టయితే మీకు 5 star రేటింగ్ వచ్చిందంటే మిమ్మల్ని ఫారెన్ తీసుకెళ్తాము, ఇలాంటివన్నీ చెప్తుంటారండి. మాకు కార్ వచ్చింది మేడం, అది వచ్చింది, ఇది వచ్చింది, విల్లా కొనుక్కున్నాం, ఫారెన్ ట్రిప్ మొన్ననే నెక్స్ట్ వీక్ వెళ్తున్నాము, లేదంటే లాస్ట్ మంత్ వెళ్ళొచ్చాము, ఇలా చెప్తుంటారు. అది కూడా 95% ఫాల్స్ అండి. కాబట్టి ఆ టైం మీరు ఆ ముగ్గురిని జాయిన్ చేసేకి వాళ్ళతో మళ్ళీ ముగ్గురిని జాయిన్ చేయించేదానికి మీరు కష్టపడేదాని బదులు ఆ టైంను కేటాయించి మీరు ఏ ఒక ప్రోడక్ట్ తీసుకొని అంతమంది ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మార్కెటింగ్ చేసుకున్నా కూడా మీ లైఫ్ లో సెటిల్ అవుతారు. ఒకవేళ మీరు సెటిల్ కాలేకపోయినారు ఆ బిజినెస్ లో అంటే మీరు ఎలా ఫర్దర్ గా ముందుకు వెళ్ళాలి, ఏం బిజినెస్ నాకు సూటబుల్ అవుతుందనైనా మిమ్మల్ని మీరు తెలుసుకునే అవకాశం అన్నా ఉంటుంది. అంతేగాని అలాంటి పనులు అస్సలు చేయొద్దండి. అలాగే థర్డ్ వన్ వచ్చి లో మార్జిన్ బిజినెస్. అంటే ఒక ప్రోడక్ట్ అమ్మితే మీకు 1 రూపీనో 2 రూపీసో 3 రూపీసో వస్తుంది. మీరు రోజుకు 1000 ప్రోడక్ట్స్ అమ్ముకుంటే మీకు ఇంత అమౌంట్ వస్తుంది అనేసి చాలా వరకు చాలా ప్రోడక్ట్స్ సేల్ చేయమనేసి కొంతమంది రావడము, మీతో షాప్ పెట్టించడము, మేమే ఫస్ట్ ఇస్తాము, మీకు ప్రోడక్ట్ కింద ఆదాయం వస్తుంది అనేసి కొంతమంది చెప్తున్నారండి. అది కూడా చాలా ఫాల్స్, ఫ్రాడ్. ఎందుకంటే
వాళ్ళు ఒక ప్రోడక్ట్ కు 1 రూపీనో 2 రూపీసో వస్తే ఇప్పుడున్న కాంపిటీషన్ లో మీరు రోజుకు వేలలో ప్రోడక్ట్స్ అమ్మడం అంటే మీరు బల్క్ గా హోల్సేల్ గా పెట్టాలి, కానీ మీరు అలా పెట్టలేరు. అలాంటప్పుడు మీరు పెట్టారనుకోండి, ఒక 1 రూపీ వచ్చే ప్రోడక్ట్స్ మీరు ఎన్ని అమ్మితే మీకు ఒక 1000 రూపాయల డబ్బులు వస్తుందండి. దాన్ని మీరు ఇప్పుడు ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఇంటికి మీరు షాప్ పెట్టింటారు అన్ని ప్రోడక్ట్స్ సేల్ చేయాలంటే, ఆ షాప్ రెంట్ వేలల్లో ఉంది. అలాగే అక్కడ వర్క్ చేసేయడానికి వర్కర్ని పెట్టుకున్న వాళ్ళకు కూడా ఈ రోజుల్లో 1000 జీతాలు ఇవ్వాలి. కాబట్టి మీకు అంత తక్కువ మార్జిన్ వచ్చినప్పుడు మీరు బాడీ ఎలా ఇస్తారు, వర్కర్కి ఎలా ఇస్తారు, మీకు ఎంత బెనిఫిట్ ఉంటుంది, మీరు ప్రోడక్ట్స్ ఎన్ని సేల్ చేస్తే మీకు ఒక 10,000 రూపాయల అమౌంట్ వస్తుంది. కాబట్టి అలా ఏదో వాళ్ళు చెప్పిన మాటలు విని అస్సలు మోసపోవద్దండి. ఇలాంటివన్నీ మోసపోతుంది కూడా ఒక మిడిల్ క్లాస్ ఇల్లాలిగా ఉన్న వ్యక్తులే ఎక్కువ మంది మోసపోతున్నారు. మీరు ఇంట్లోనే ఉంటూ కూడా చేయొచ్చు మేడం అని చెప్తారు, కానీ రియల్ ఉండదు. దాని బదులు మీరు ఇంట్లోనే ఒక ప్రోడక్ట్, ఒక ఊరగాయో పచ్చళ్ళలో ఏవి తయారు, సోప్సో, కనీసం మసాలా దినుసులు పౌడర్స్ చేసుకొని కానీ, లేదంటే మసాలా దినుసులు ప్యాకింగ్ చేసి కూడా సేల్ చేసుకొని కూడా ఓన్ బిజినెస్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతారు. అలాగే 4th వన్ వచ్చేసరికి ఆడవాళ్ళు బిజినెస్ చేయగలుగుతారా చేయలేరా అనేది కూడా చాలా మంది ఒక క్వశ్చన్ మార్క్ లో బతుకుతున్నారండి. ఈ రోజుటికి కూడా ఒక మధ్య తరగతి ఇల్లాలుగా ఉన్న వ్యక్తి ఒక 10,000 పోతే పరిస్థితి ఏంటి, ఒక 10,000 వస్తే పరిస్థితి ఏంటి అనేది నేను క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను. జీవితంలో ఒక మధ్యతరగతి ఇల్లాలు ఎదుర్కొనే అన్ని సమస్యలు నాకు తెలిసినంత వరకు ఇంకా ఎవ్వరు ఏ ఫ్యామిలీ కూడా ఎదుర్కోదండి. ఎంత రిచ్ వాళ్ళు ఎదుర్కోరు, పూర్ పర్సన్స్ గా ఉన్న వాళ్ళు కూడా ఆనెస్ట్ గా చెప్తున్నాను ఎదుర్కోరు. ఒక మధ్యతరగతిగా ఉన్న ఇల్లాలు నలిగిపోతుంటుందండి ఇంట్లో ప్రతిరోజు. కుటుంబ బాధ్యతలు అయితేనేమి, ఆర్థిక పరిస్థితులు అయితేనేమి, ఇంట్లో వర్క్ అయితేనేమి అన్ని కూడా ఓన్ గా చేసుకోవాల్సింది ఉంటుంది. ఇలాంటి టైంలో మీరు బిజినెస్ చేయగలరా లేదా అనే క్వశ్చన్కి వస్తే, ఇన్ని మెయింటెనెన్స్ చేసే మీరు బిజినెస్ అనేది అనర్కలంగా చేయగలుగుతారండి. ఒక్క మిడిల్ క్లాస్ ఉమెన్ గా నేను చెప్తున్నాను. ఇన్ని సిచ్యువేషన్స్, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ బాధ్యతలు, ఇండ్లు చక్కదిద్దుకోవడము, ఇవన్నీ అత్తమామల బాధ్యతలు, ఇలా వగేరా వగేరా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మనం సర్దిద్దుకోగలిగేటప్పుడు ఒక స్మాల్ బిజినెస్ ని ఎందుకు సర్దిద్దుకోలేమండి? 100% చేయగలుగుతాం. ఒక బజార్కి వెళ్ళి మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనుక్కునేటప్పుడు ఎంత టైం అయినా తీసుకొని మార్జిన్ తగ్గించేదానికి మనము ఎంతసేపు అయినా పోరాడి మార్జిన్ తగ్గించి రీజనబుల్ రేట్ ప్రైస్ మీరు తీసుకొచ్చుకుంటున్నారు కదా. అలాంటప్పుడు ఒక స్మాల్ బిజినెస్ 100% మీరు పర్ఫెక్ట్ గా చేయగలుగుతారు. అందులో నేర్చుకొని ఎంత స్థాయి వరకైనా ఎదగగలుగుతారు. కాబట్టి మీరు అలాంటి నమ్మకాలు పెట్టుకోకుండా ఇండివిజువల్ గా మీరు హార్డ్ వర్క్ చేసి ఇండివిజువల్ గా ఆలోచించి ఏదైనా స్టార్ట్ చేయండి. అంతేగాని బైబ్యాక్ బిజినెస్ కానీ, మల్టీ లెవెల్ బిజినెస్లు కానీ, లేదంటే బైబ్యాక్ బిజినెసెస్ కానీ ఇలాంటి వాటి జోలికి వెళ్ళొద్దండి దయచేసి. ఈ 4 బిజినెస్లు అనేది ఇప్పుడు చాలా మంది మోసపోతున్నారు. ఇలాంటి వాటి జోలికి పోకుండా అందరూ కూడా మంచి ఆలోచనలతో మంచిగా ముందుకు వెళ్ళాలి అనేసి కోరుకుంటున్నాను. మంచి బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా ఎదగాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియో వల్ల మీలో కొంతమందికైనా కొన్ని విషయాలైనా అర్థమై ఉంటాయి, ఉపయోగపడతాయని కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి వాటిల్లో మీరు ఎవరైనా మోసపోయినట్టయితే మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా తెలియజేయండి.